హలో అండి అందరికీ ఈరోజు స్పెషల్ పెసరపప్పుతో సాంబారు సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఇలా పెసరపప్పుని కడిగి ఉంచేసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి. అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసి పప్పుని ఉడికించుకోవాలండి. పప్పు ఉడికేలోపు మనం కూరగాయలు మొత్తాన్ని తాలింపు వేసేసుకుందామండి. సాంబార్ కోసం ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగాక ములక్కాడలు, ఆలుగడ్డ, క్యారెట్ వేసి కాసేపు మాగనివ్వాలండి. ఈ ముక్కలు కాసేపు ఇలా ఉడికాక ఇందులోకి బెండకాయ ముక్కలు, టొమాటో, కరివేపాకు వేసేసుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి కాసేపు ఆయిల్లోనే ఉడకనివ్వాలి ముక్కల్ని. ఒక గ్లాస్ వాటర్ వేసేసి ముక్కల్ని మంచిగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఈలోపు పప్పుని ప్రిపేర్ చేసేస్తాం. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి దీన్ని మెదిపేసి చింతపండు పులుసు పోయడమే అండి. చూడండి, చింతపండు పులుసు పోసి ఇలా కలిపేసి దీన్ని తీసుకెళ్ళి మనము సాంబార్ కోసం ముక్కల్ని వేసాం కదండి, ఆ ముక్కల్లో దీన్ని వేసేయాలి. వెజిటేబుల్స్ ముక్కల్లోకి ఈ పప్పుని ఇందులో వేసేయాలండి. కాసేపు బాగా మరిగించేస్తే పెసరపప్పు సాంబార్ రెడీ. చూడండి, ఇట్లా సాంబార్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూడండి, ఈరోజు స్పెషల్ వేడి అన్నం, సాంబారు, అప్పడాలు, నెయ్యి, కారపొడి, ఆవకాయ. నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.